కథలు, పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రౌడీ ఫెలో, ఛల్ మోహన్ రంగా చిత్రాల దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాని రూపొందించాడు. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల ఆకర్షించిన ఈ చిత్రం మంచి అంచనాలతో నేడు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. లంకల ప్రాంతానికి చెందిన రత్నాకర్ అలియాస్ రత్న, విశ్వక్ సేన్ అనాథ. ఒక సాధారణ యువకుడు. కానీ అతని ఆలోచనలు మాత్రం అసాధారణంగా ఉంటాయి. బాగా డబ్బు సంపాదించాలి, 10 మందిని శాసించే స్థాయికి ఎదగాలి అనుకుంటాడు. దానికోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాడు. తన ఎదుగుదల కోసం కాలర్ పట్టుకోవడానికైనా, కాళ్లు పట్టుకోవడానికైనా సిద్ధపడే రకం. అలాంటి రత్న ఆ ప్రాంత ఎమ్మెల్యే దొరస్వామిరాజు, గోపరాజు రమణ పంచన చేరి అతనికి నమ్మిన బంటులా పేరు తెచ్చుకుంటాడు. తెరవెనుక మాత్రం ప్రత్యర్థి పార్టీ నాయకుడు నానాజీ, నాజర్ తో చేతులు కలిపి దొరస్వామి రాజుకి వెన్నుపోటు పొడిచి తానే ఎమ్మెల్యేగా ఎదుగుతాడు. ఆ తరువాత రత్న జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. అసలు రత్న గతమేంటి? అతను ఎందుకు ఇలా తయారయ్యాడు? అతని జీవితంలో బుజ్జి, నేహా శెట్టి, రత్నమాల, అంజలి పాత్రల ప్రాధాన్యత ఏంటి? తన ఎదుగుదలకు కారణమైన వారే తనని అసహించుకునేలా రత్న ఏం చేశాడు? అసలు అతను ఏం సాధించాడు, ఏం పోగొట్టుకున్నాడు, చివరికి ఏం తెలుసుకున్నాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ని ఒక ఇంటెన్స్ ఫిల్మ్గా ముందు నుంచి ప్రమోట్ చేశారు. ప్రేక్షకులు కూడా ప్రచార చిత్రాలు చూసి ఇందులో యాక్షన్ సన్నివేశాలతో పాటు బలమైన ఎమోషన్స్ ఉంటాయని భావించారు. చిత్రం బృందం కూడా ఇందులోని భావోద్వేగాలు కట్టిపడేస్తాయని చెప్పుకొచ్చింది. కానీ సినిమా చూసిన ప్రేక్షకులకు మాత్రం ఆ భావన కలగదు. యాక్షన్ తేలిపోయింది. సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ డ్రామా తేలిపోయింది. మనకి గోదావరి అనగానే కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు, వెటకారాలు, మమకారాలు ఇవే ఎక్కువగా గుర్తుకొస్తాయి. మెజారిటీ సినిమాల్లో ఇవే చూపిస్తారు. అలాంటి గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఇలాంటి కథాంశంతో సినిమా చేయాలని, హీరోని నెగటివ్ షేడ్స్ లో చూపించాలనే దర్శకుడి ఆలోచన కాస్త కొత్తగా ఉంది. అయితే ఆ సెటప్ కి తగ్గ కథాకథనాలు తోడు కాలేదు. అలాగే ఎప్పుడైనా హీరో పాత్రని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయాలి. అప్పుడే ప్రేక్షకులు ఆ పాత్రతో ట్రావెల్ అవుతూ సినిమాలో లీనమవుతారు. అలా హీరో పాత్రని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో దర్శకుడు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. తన కోసం, తాను ఎదగడం కోసం ఏదైనా చేసే మొండివాడిగా రత్న పాత్రని పరిచయం చేస్తూ సినిమా ఆసక్తికరంగా ప్రారంభమైంది. కాని రత్న ప్రయాణం మాత్రం అంత ఆసక్తికరంగా సాగలేదు. అతను ఎమ్మెల్యే దగ్గర పనిలో చేరి ఆ తర్వాత తానే ఎమ్మెల్యేగా ఎదిగిన ప్రయాణం సినిమాటిక్గా అనిపించింది. పెద్దగా మెరుపులు లేనప్పటికీ ఫస్టాఫ్ పర్వాలేదు అనేలా నడిచింది. ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంది. ఇటువంటి కథల్లో విలన్ పాత్ర బలంగా ఉండాలి. అతని నుంచి బయటపడలేనంత ఇబ్బందికర పరిస్థితులు హీరోకి ఎదురు కావాలి. అప్పుడే హీరో పాత్ర ఎక్కువ ఎలివేట్ అవుతుంది. కాని ఇందులో అవి లోపించడంతో సెకండాఫ్ తేలిపోయింది. ఊహించని మలుపులు, కట్టిపడేసే భావోద్వేగాలు లేకపోవడంతో దాదాపు సినిమా అంతా ఫ్లాట్ గానే నడిచింది. చివరి 20 నిమిషాల్లో మాత్రం కొంత ఎమోషన్ పండింది. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక ఈ సినిమాని, ఇందులోని హీరో పాత్రని చూస్తే మనకి నేనే రాజు నేనే మంత్రి, రణరంగం వంటి సినిమాలు గుర్తుకొస్తాయి. అసలు ఆ 2 సినిమాలను కలిపి గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథను రాసుకున్నారా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే నేనే రాజు నేనే మంత్రి కథలోకి రణరంగం హీరో వచ్చినట్టుగా ఉంటుంది. ఇంకో విచిత్రం ఏంటంటే రణరంగం కూడా సితార బ్యానర్లోనే రూపొందింది. సాంకేతికంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బాగానే ఉంది. అనిత్ మదాడి కెమెరా పనితనం ఆకట్టుకుంది. సినిమా మూడ్కి తగ్గట్టుగా ఫ్రేమ్స్, లైటింగ్ ఉన్నాయి. యువన్ శంకర్ రాజా స్వరపరిచిన పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ ఓకే. కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.